హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా వ్లాగ్స్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనం ఈ గోల్డ్ స్టోన్స్తో ఒక సింపుల్ డిజైన్ని ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూతో ఫస్ట్ అనేది స్టోన్ అనేది మనం అంటించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా స్టోన్ని అంటించుకోండి. తర్వాత ఇది ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు లీవ్ చేయండి. డ్రై అయిన తర్వాత మనం స్టిచెస్ వేసుకుంటే అది కదలకుండా ఉంటుంది, అప్పుడు డిజైన్ అనేది బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రై అయింది కాబట్టి మనం ఇప్పుడు దీని చుట్టూ బీడ్స్ అనేది వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా అయితే బీడ్స్కి 24 నెంబర్ నీడిల్ అన్నా లేకపోతే 23 ఆర్ లేకపోతే ఈ నీడిల్ కూడా యూస్ చేస్తారు. బీడ్స్దే బయట షాప్స్లో దొరుకుతుంది. అండ్ ఈ నీడిల్ వచ్చి జర్దోసికి అండ్ బీడ్స్కి ఇలా యూజ్ చేస్తాము. అండ్ దీంట్లోకి మనము స్టోన్స్ ఇలాగా తీసుకున్నాం. బీడ్స్ని మామూలుగా ఎక్కువ బీడ్స్ ఉంటే మనం ఇలా అన్నా కూడా దీంట్లోకి ఎక్కుతాయి. చూడండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మనం బీడ్స్ కుట్టడానికి కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే సిల్క్ థ్రెడ్తో అంటే బీడ్స్ అనేటివి మనం స్టిచ్ చేయలేము కాబట్టి కాటన్ థ్రెడ్తో యూజ్ చేస్తాము, స్టిచ్ చేసుకుంటాము. అండ్ 2 బీడ్స్ అనేది 2 or 3 మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే పైకి వచ్చేస్తుంది. చూడండి ఇలాగా ఒక 3 బీడ్స్ని ఆర్ 2 బీడ్స్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా చుట్టూరు అనేది ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత ముడి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీని చుట్టూ ఇప్పుడు మనం స్టోన్ లేస్ అనేది అంటించుకుందాం. ఇలా స్టోన్ లేస్ అనేది ఇలాగా అంటించుకుందాం. ఓకే, ఇది కూడా కొంచెం డ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇది డ్రై అయిన తర్వాత దీని చుట్టూ మనం మళ్ళీ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం చుట్టూరు బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అది లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు జెర్రీ థ్రెడ్తో మనం అవుట్లైన్ వేసుకుందాం. దానికి వచ్చి నేను నార్మల్ నీడిల్ అంటే 13 or 14 నెంబర్ నీడిల్ని యూజ్ చేస్తున్నా. ఓకే, ఇలాగా మనం అవుట్లైన్ని గీసుకుందాం. మొత్తం ఇలాగా అంతా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా అవుట్లైన్ అనేది జెర్రీ థ్రెడ్తో వేసుకోండి. అండ్ చూసారు కదా బ్యూటిఫుల్ సింపుల్ డిజైన్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ డిజైన్ యూజ్ చేసి ఒక సింపుల్ బ్లౌజ్ని కూడా బ్యూటిఫుల్గా స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.